హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ. అందరికీ తెలంగాణలో రాబోయేటువంటి ఉద్యోగాలకు సంబంధించి అందరం మనం ఎదురు చూస్తూ ఉన్నాం. దాంట్లో ముఖ్యంగా డిపార్ట్మెంట్ నోటిఫికేషన్లో అతి ముఖ్యమైనవి ఒకటి పోలీస్ అండ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి జూనియర్ లైన్మెన్కి సంబంధించి, సబ్ ఇంజనీర్ ఖాళీలకు సంబంధించి ఈ మధ్యకాలంలో ఎన్పిడిసిఎల్లో దాదాపుగా 20,000 అబోవ్ పర్సన్స్ వరకు ఎస్పిడిసిఎల్, ఎన్పిడిసిఎల్ అండ్ ట్రాన్స్కో అండ్ జెన్కో డివిజన్స్లలో అన్మ్యాన్ కార్మికులు మరియు ఆర్టిజన్ కార్మికుల మధ్య వివిధ రకాలైనటువంటి సమస్యలు, వాటికి సంబంధించినటువంటి పరిష్కారానికి ముఖ్యంగా ధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇది మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి అప్డేట్. అసలే ఎండాకాలం, ఈదురుగాలులు. ఈ ఈదురుగాలుల బీభత్సంతో రాష్ట్రంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. మరే విద్యుత్ సమస్యలు, విద్యుత్ అంతరాయాలు అనేవి ఇలా కొనసాగితే ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలన్న ఉద్దేశం అనేది డిపార్ట్మెంట్స్ ఎన్పిడిసిఎల్, ఎస్పిడిసిఎల్ మరియు మొన్న కొత్తగా వచ్చినటువంటి ఆర్పిడిసిఎల్ కూడా చేయడం జరుగుతుంది. లాస్ట్ టైం 2018లో కూడా ఆర్టిజన్స్కి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఆర్టిజన్స్కి కొన్ని నామ్స్ రూపొందించి వాళ్ళకు కూడా ఒక గౌరవ వేతనాన్ని కూడా తీసుకురావడం జరిగింది 2018లో. ఇప్పుడు కూడా అదే డిమాండ్స్ గురించి వాళ్ళు బాగా ప్రయత్నం చేస్తున్నారు. దాదాపుగా అర్హత ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి, దాంతోపాటు ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను కూడా భర్తీ చేయడం ద్వారా పనిచేసేటువంటి ఎంప్లాయీస్ మీద బర్డెన్ అనేది తగ్గుతుంది అనేటువంటి విధానంతో ముందుకెళ్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఎప్పుడైతే ఆర్టిజన్ మరియు అన్మ్యాన్ కార్మికులు పూర్తి స్థాయిలో ధర్నాకు కూర్చున్నారో అప్పుడే డిపార్ట్మెంట్లో చాలా వరకు ఖాళీ ఉన్నట్టుగా అర్థమైపోయింది. దానికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్స్ కూడా మనకి వీలైనంత త్వరగా పడే అవకాశాలు అయితే లేకపోలేదు. డిపార్ట్మెంట్ అనేది ఇంకా సమస్యల్లో కూరుకుపోకుండా ఉండే విధంగా తొందరగా నోటిఫికేషన్ ఇస్తే బాగుంటుందని చాలామంది ఎదురు చూస్తున్నారు. దీనిలో భాగంగా జూనియర్ లైన్మెన్కి సంబంధించి పుస్తకాలు, వాటికి సంబంధించినటువంటి క్లాసెస్, ఆ క్లాసెస్లో ముఖ్యంగా వీడియో క్లాసెస్ని అందిస్తూ మరియు రికార్డింగ్ క్లాసెస్ ద్వారా, లైవ్ సెషన్స్ ద్వారా, స్టడీ మెటీరియల్ ద్వారా సుమారుగా 10,000 అబోవ్ ప్రాక్టీస్ బిట్స్ని కూడా అందిస్తూ దాదాపుగా 35 గ్రాండ్ టెస్టులు రూపొందిస్తూ ఇప్పటివరకు కండక్ట్ అయినటువంటి ఆల్ ప్రీవియస్ బిట్స్ని అందిస్తూ వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా అందిస్తూ జస్ట్ 1,500 రూపీస్కే కోర్స్ ఆఫర్ అనేది ఉంది. ఆ విషయం మీకు తెలుసు. నెక్స్ట్ టెక్స్ట్ బుక్స్ విషయానికి వస్తే, టెక్స్ట్ బుక్స్లో విద్యార్థుల్లో ఉండేటువంటి ఒక భయాన్ని పోగొట్టే విధంగా, నోటిఫికేషన్ రాకముందుకే ఈజీగా ప్రిపేర్ అయ్యే విధంగా, ప్రతి విద్యార్థికి సౌలభ్యంగా ఉండే విధంగా ఒక బుక్ను రూపొందించడం జరిగింది. ఈ బుక్ను మీరు ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే ఆఫ్లైన్లో, అంటే బుక్ స్టాల్స్లో కానీ లేదా నేరుగా ఇన్స్టిట్యూషన్కి వచ్చి కానీ మీరు తీసుకోవచ్చు. కానీ మీరు ఎప్పుడైనా సరే తీసుకునేటప్పుడు ఇక్కడ స్టాంప్ ఉండే విధంగా తీసుకోండి. లేకపోతే గతంలో చెప్పినట్టుగా చాలా వరకు ఫేక్ బుక్స్ రావడం జరిగింది. ఆ ఫేక్ బుక్స్ అనేవి మీకు ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఇందులో కంటెంట్ మొత్తం వేరే పెట్టడం జరిగింది. ఇంగ్లీష్ మీడియం 10th క్లాస్ సంబంధించి ఈ విధంగా ఆన్లైన్లో ఫ్రాడ్కు తెగబడ్డారు. ఇది ఒక్క రోజులో మార్చేటువంటి వ్యవస్థ అయితే కాదు, మనందరికీ తెలిసిందే. కొద్ది టైం పడుతుంది. సరే, దాన్ని రెక్టిఫై చేద్దాం, నో ప్రాబ్లం.
సిలబస్లో మీకు ఉండేటువంటి అంశాలు. ఈ బుక్ని ఇంత సైజులో తీసుకురావడం గల కారణం ఏంటి సార్? నన్ను ఈ మధ్య ఒక బుక్ స్టాల్ అతను అడిగాడు, ఇంత దొడ్డు బుక్ని ఎన్ని రోజులు చదవాలి సార్ అని అడిగాడు. మీరు ఈ పుస్తకాన్ని మీరు చదివేటప్పుడు ఇందులో సైజ్ ఎందుకు ఎక్కువగా వచ్చింది అని అంటే, ప్రాక్టీస్ బిట్స్ ఎక్కువగా పెట్టడం ద్వారా. అంటే మోర్ ప్రాక్టీస్ బిట్స్ టాపిక్ వైజ్ మరియు ప్రీవియస్ బిట్స్ విత్ ఎక్స్ప్లెనేషన్స్, ఇలా మనం పెట్టడం ద్వారా బుక్ యొక్క సైజ్ అనేది ఎక్కువగా వచ్చింది. మీరు కంటెంట్ని చదివేవారు చదువుకోవచ్చు. ఆ తర్వాత మీకు ఎంత చదివినా కూడా ప్రాక్టీస్ చేయకపోతే ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రాక్టీస్ బిట్లు ఎక్కువగా పెట్టాను. సరే, కొంతమంది థియరీ చదువుతారు మర్చిపోతారు అన్న ఉద్దేశంతో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా థియరీని ఒక కాన్సెప్ట్ వైజ్ గుర్తుంచుకోవాలి, ఇదంతా గుర్తుంచుకోవాలని ఒక ఫియర్తో ఉంటారన్న ఉద్దేశంతో వన్ వర్డ్ క్వశ్చన్స్, అంటే ఒక ప్రశ్న దాని యొక్క సమాధానం, దాని కిందనే ప్రాబ్లమ్స్, ఇలా అందరినీ దృష్టిలో పెట్టుకొని ఒక రియల్ కాంపిటీటర్ మరియు బాగా చదివేటువంటి యాస్పిరెంట్, మీడియంగా చదివేటువంటి యాస్పిరెంట్, అసలు ఏమీ కూడా చదవడానికి ఇంట్రెస్ట్ చూపినటువంటి, అంటే చదవాలంటేనే భయం పడే విధంగా, టెస్టర్ తిప్పి పెన్ను తిప్పడం రానటువంటి వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ బుక్ను రూపొందించడం జరిగింది. దీని మెయిన్ రీజన్ ఎందుకు ఇంత సైజులో వచ్చింది పుస్తకం? అయ్యో మాకు ఒక 60 పేజీలు 50 పేజీలలో అయిపోతే బాగుండు కదా అంటే, 60 పేజీలు 50 పేజీలలో రేపు రాబోయేటువంటి 65 మార్కుల క్వశ్చన్ పేపర్ మనం టెక్నికల్ సబ్జెక్ట్ సంబంధించి చేయాలంటే కష్టం. కాబట్టి దీన్ని మనము ఈ విధంగా రూపొందించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి, ఈ బుక్ని మనము ఇన్స్పైర్ ఇండియా అకాడమీ తరఫున 350 రూపీస్కే ఆఫర్ ఉంది ఇప్పుడు ప్రజెంట్. ఈ ఆఫర్ అనేది కంప్లీట్ కాకముందే బుక్స్ తక్కువగా ఉన్నాయి. ఈ ఉన్న బుక్స్ని, చాలా తక్కువగా ఉన్నటువంటి పుస్తకాలను మీరు యూటిలైజ్ చేసుకునే విధంగా ఈ ఆఫర్ని పెట్టడం జరిగింది. ఈ బుక్ అనేది మీ ఇంటికి నేరుగా వచ్చి చేరాలి అంటే మీరు కాల్ చేయవలసినటువంటి నెంబర్ 6309398306. ఓకే, ఇది ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ జూనియర్ లైన్మెన్కి సంబంధించి ఇంగ్లీష్ మీడియం ఎడిషన్. ఈ బుక్ కూడా ఎందుకు ఇంత సైజులో వచ్చిందంటే మెయిన్గా ప్రాక్టీస్ బిట్స్. ఎప్పుడైనా సరే మనము సక్సెస్ కావాలి అంటే మోర్ నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ బిట్స్ని మనం చేయడం ద్వారా ఆ యొక్క లెసన్ మీద పర్ఫెక్షన్ రావడం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా బిట్స్ అండ్ వాటికి సంబంధించినటువంటి కొన్ని గ్రాండ్ టెస్ట్లు ఒక 10 వరకు మరియు ప్రీవియస్ పేపర్లకు కూడా ఇందులో యాడ్ చేసి సిద్ధం చేయడం జరిగింది. ఇది ఇంగ్లీష్ మీడియం యొక్క ప్రత్యేకత. ఈ బుక్ని 400 రూపీస్కి ఆఫర్ ముఖంగా అందిస్తున్నాం. ఈ బుక్ని కూడా జస్ట్ 350 రూపీస్కి అందిస్తున్నాం. మీకు ఏ పుస్తకం, ఇందులో ఏ బుక్ కావాలన్నా కూడా మీరు ఇన్స్టిట్యూట్ మొబైల్ నంబర్ 6309398306 కాల్ చేయండి, మీకు పూర్తి వివరాలు తెలపడం జరుగుతుంది. ఇది ప్రధానమైనటువంటి అప్డేట్. నెక్స్ట్ ఇది ఏపీకి సంబంధించి, సార్ మాకు జాబ్ క్యాలెండర్లో మాకు ఖాళీలు లేవు అని బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు బాధపడడం బంద్ పెట్టండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏపీఎస్ఈబి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ రూపొందించినటువంటి నామ్స్ ప్రకారం, ఎలక్ట్రిసిటీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం మనకు కూడా ఖాళీలు పూర్తి స్థాయిలో బహిర్గతం కాగానే నోటిఫికేషన్ పడే అవకాశం ఉంటుంది ఏపీ విద్యార్థులందరికీ. దిట్ ఈస్ వెరీ పాజిటివ్ ఓరియంటేషన్. చాలా పాజిటివ్గా మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ప్రధానమైనటువంటి అప్డేట్. ముఖ్యమైనటువంటి అప్డేట్స్ ఇంకా ఏమైనా కావాలంటే నేను తొందరగా చెప్తాను. మీరు డోంట్ వరీ, డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. విష్ యూ ఆల్ ద బెస్ట్.